మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. పరిశుద్ధ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రాజులకు రాజా దేవాన్ని కొందరం చెల్లిస్తాం. తండ్రి స్తోత్రం, స్తోత్రం, మీకే స్తోత్రం. మా తల్లిగా, మా తండ్రిగా, మా ఆశ్రయుడుగా, మా మంచి స్నేహితులుగా, మాలో ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడిని కొందరం చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినాన్ని మీ సన్నిధిలో ప్రభా నా తండ్రి మేము ఉండడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఎక్కలేని స్థుతులు వందనంలో చెల్లిస్తున్నాం. ప్రభా స్తోత్రం, ఆయన స్తోత్రం. నీకే స్థుతులు వందనంలో చెల్లించుకున్నాం. ప్రభా ఇచ్చిన ఆయుష్ని బట్టి, కాలాన్ని బట్టి నీకు ఎంతగా వందనం చెల్లిస్తున్నాం. ప్రభా స్తోత్రం, స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కర్మాపీఠంలో వచ్చిన వారు వెలిసిన వారు బలపరచండి నా తండ్రి. ప్రభా వారిలో ఉన్న కలవరం అలజడి నా తండ్రి చేస్తాం, నాకు గద్దించడం ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకే వందనములు, నీకే స్తుతి 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 స్తోత్రములు. ప్రభా నా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు, వింత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నా తండ్రి ప్రభా కర్మాపీఠం మీరు ఎన్నో చేసినారు. ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నా తండ్రి ప్రభా నా తండ్రి చేయడానికి ఇచ్చిన పూర్ణ ఆరోగ్యం బట్టి నీకు వందనం. ప్రభా ఒక్క వారంలోనే ప్రభా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ బలం ఇచ్చి నడిపించినారు. నీకు ఎంత స్థుతించినా తక్కువైనా ప్రభా స్తోత్రం, నాయన స్తోత్రం. నా తండ్రి శారణకు ఇచ్చిన ఈజీ డెలివరీ బట్టి నీకు ఎంత స్థుతించినా ప్రభా దేవుడు నా తండ్రి కనుగిలో మీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డను దేవుడు మీరు ఎంతగా దీవించిన విధానం బట్టి నీకు వందనంలో ప్రభా నా తండ్రి కుమార్తెను కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకుని పుట్టిన బిడ్డ నా తండ్రి ఆరోగ్యం, బలంలో శక్తిని ఇచ్చి నడిపించండి ప్రభా. దేవుడు నా తండ్రి కుమార్తెకి ఏ పేరు మీరు పెట్టదలుచున్నారో ఆ నామం మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన స్తోత్రం. మీరు తల్లిగా, తండ్రిగా నా తల్లి మీరు ధైర్యం చెప్పండి ప్రభా. శారణకు మీరు తోడు నడిపిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మేమందరం కూడా తన కొరకు ప్రార్థిస్తున్నాం. నా తండ్రి ప్రభా తన ధైర్యం ఉండడానికి మీరు కృపా సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం, నాయన స్తోత్రం. మీకే స్తుతి స్తుతి వందనంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మా సాహసం ఉన్న ప్రభా నా తన అక్కలను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన మేరకను బట్టి ప్రార్థిస్తున్నాం. మేరకు పిల్లలు మాకు ప్రభా నా తండ్రి దీవించి మంచి ఆరోగ్యంలో దయచేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్యోతక ప్రభు నా తండ్రి మరొక నా తల్లి ప్రభు మా అక్క వాళ్ళందరూ నా తల్లి ఎక్కడున్నాను మరొక పిల్లలకి నా తల్లి ఎలా బోధించాలో జ్ఞానాత్మత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనంలో దేవా నా తల్లి స్తోత్రం, స్తోత్రం. గర్భంతో నా తల్లి వారు సుఖమైన ప్రసవం నా తల్లి దయచేయడానికి కృపా సహాయం దయచేయండి. ఇచ్చిన పూర్ణాలను బట్టి ప్రభా నా తల్లి వారి పిల్లలకి మంచి ఆరోగ్యం, బలం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్థితులు వందనంలో చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా మేము ఏదైతే కుటుంబాలు దర్శించాం ప్రభా అందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నాయన తన కేజీ టీచర్ బట్టి ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్ఫర్ కోసం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధి పడుతున్నాం ప్రభా. నా తన రేచల్ టీచర్ బట్టి ప్రార్థిస్తున్నాం. డాక్టర్ భవన్ అక్కని బట్టి ప్రార్థిస్తున్నాం. డాక్టర్ ఐశ్వర్య అక్కని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన మీ కర్ణాపీఠం అతను మీరు ప్రార్థిస్తున్నాం. మీకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన వారి వేదన, వారి బాధ తండ్రి మీరు చూసిన దేవుడు నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం. డాక్టర్ నేను అతని ప్రిస్కిల్లకను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి బలహీనత నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నా తండ్రి మీరు సన్నిధికి వచ్చి తను ఎంతగానో ప్రభా ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పి నా తను ఎంతో సంతోషంగా వెళ్ళింది ప్రభా. తను మంచి ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన తనలో ఉన్న బలహీనతను మీరు కొట్టుకోవడం ప్రార్థిస్తున్నాం. స్తుతి చెల్లించిన ప్రభా. అనేకులకు మేము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మమ్మల్ని సన్నిధికి రావడానికి జ్ఞానం ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి వరకు రాని వారు మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. రత్నకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు ఎంతగానో వందనములు ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనం మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించిన విధానం బట్టి నీకే స్తుతి 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 స్తోత్రంలో దేవ నా తల్లి దేవ నీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభా. నా తండ్రి అలాగే ప్రభా నా తల్లి గుడిపాలను నా తల్లి ఆ పాపకు మీరు ఇచ్చిన నా తల్లి ఘనమైన విజయాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తాం ప్రభా. నా తల్లి ఎవరైనా ప్రభా నా తల్లి మంచి మార్కులతో పాస్ అవ్వకపోతే వారు నా తల్లి ధైర్యపరచండి. నా తల్లి ఒకవేళ ప్రభు వారు సరిగ్గా చదవకపోతే వారు మీరు గద్దించి నా తల్లి తల్లిదండ్రులకు మహిమకరంగా వారు నాకు కృపాసనాన్ని దయచేసిన ప్రార్థిస్తున్నాం. నాయన స్తోత్రం. మీకే స్తుతి స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. నా తల్లి చదివినంత వారు చదవకపోతే వారు గద్దించడం ప్రార్థిస్తున్న సన్నిధికి రావడానికి కృపాసనాన్ని దయచేయడం ప్రార్థిస్తున్నాం. నాయన మీకే స్తుతులు వందనలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తల్లి ఇంకా ఎవరైతే ప్రభా నా తన అనారోగ్యంతో ఉన్నారో వారు మీరు తన నుండి స్వస్థపరచని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తల్లి రెడదబ్బ ఖైదీగా మనం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నా తల్లి జేమ్స్ ఇచ్చిన పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం దయచేయడం ప్రార్థిస్తున్నాం. నాయన ఈ రోజు వచ్చిన పొంటల్లో వచ్చిన అన్నను బట్టి వందనములు. ఏ రాజానికి ఇచ్చిన పూర్ణ ఆరోగ్యం బట్టి ఎంత స్థితించిన తక్కువ ప్రభా. దేవ నా తల్లి మరి ప్రభా అన్నకి ఇచ్చిన బలంలో తల్లి నా తల్లి ఆరోగ్యం బట్టి స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. పౌనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవుని సన్నిధి గద్దించి పాత్రలకు బంధించడం ప్రార్థిస్తున్నాం. దేవ తన నామమును రక్తంలో నా తల్లి ప్రోక్షించి నూతన శక్తిని
విషయం ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి. మీకే స్తోత్రం. చిన్నప్పటి నుంచి వారు దేవుని భయం భక్తి కలిగి ఉండడానికి తండ్రి వారి తండ్రులను పెంచడానికి తండ్రి వారి జ్ఞానాత్మకతను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి. ఈ యొక్క సచ్చి కంటి మాటలు చెప్తున్న పిల్లల్ని బట్టి కొందరు ప్రభా నా తండ్రి డ్రెస్ని బట్టి మమ్మీని బట్టి తండ్రి బిందు ప్రభా నా తండ్రి దీవుని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మంది పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి ఒక్క పనులను తోడుగా వారి చదువులను తోడే నడిపించండి దేవుని వారు ఎదుగుతున్న పిల్లలు ప్రాంతాల్లోనూ ఎదిగింపచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నా తన అద్భుత కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. నా తల్లి కుమారుని తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం బలం శక్తిని అతను టీచర్కి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. ఏ టీచర్కి ఇచ్చిన ఆరోగ్యం బట్టి కొంత వృద్ధులు మాకు ఇచ్చిన ప్రభా నా తను మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రములు వందనములు బట్టి ప్రార్థిస్తున్నాం. నా తల్లి రోజు నాటి బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తల్లి దేవుజనం బట్టి ప్రభా నా తల్లి రాహి లాంటి బట్టి ప్రార్థిస్తున్నాం. దేవ ఇంకా ఎవరైనా మర్చిపోయింటే మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు శక్తిలో నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నేను చెప్పినానంటే నా బుద్ధి నా జ్ఞానం కాదు, దేవుడు ఈ పరిస్థితి ఇది అని నాకు జ్ఞానం కలుగు చేస్తాను. అలాగనే రెఫరెన్స్ లో కూడా కొన్ని నేను ధ్యానం చేయకపోయినా కూడా నాకు గుర్తు చేస్తూ ఉంటాను ఇవి అని చెప్పేసి. అందుకే మనం ఈ రాత్రి ఆలోచనలో అంతరంగ స్వభావం సరిగా ఉండాలి. కీర్తన 51వ కీర్తన 9-10 వర్షాలు చదవాలి. అది కండక్ట్ చేయండి, పిల్లలందరూ కండక్ట్ చేయండి. ఈ పాపములకు నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయము. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయము. అంతర్యంలో నాకు జ్ఞానం కలవచ్చు. అంతరంగం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. కారణం ఏంటంటే మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చి నా అంతరంగం అంతా పాడైపోయింది. దేవా పాడైపోయింది యొక్క అంతరంగాన్ని నాకు నేను శుద్ధి చేసుకోలేను, కానీ నువ్వు శుద్ధి చేయగలవు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధి కాబట్టి మనం ఎవరు మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేము. అందుకనే పైన శుద్ధి చేసుకోవడం కాదు, పైకి రోజు మనం స్నానం చేస్తాం, కానీ ఎంత స్నానం చేసినా అశుద్ధి అని అనుకోవడం కాదు. హృదయ శుద్ధి కలిగినప్పుడు మనం పైన స్నానం చేయకపోయినా శుద్ధిగానే ఉంటది. గుర్తుపెట్టుకోండి, మనసు బాగుంటే మనం స్నానం చేయకపోతే బాగుంటాం. స్నానం చేసినా కూడా మనసు బాగలేకపోతే ఎంత బట్టలు కట్టుకొని ఎంత ఏం చేసినా ఎన్ని తిండి చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అంటుంటారు కదా. ఏం పండగ చేసినట్టే లేదు, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం. చాలా మంది మాట్లాడుతుంటారు ఈ మాటలు. కొన్ని అన్ని చేసుకున్నా కూడా తినలేని పరిస్థితిలో ఉంటారు, ఏదో ఒకటి సంథింగ్. అయితే ఈ యొక్క రాత్రికి ఆలస్యం ఏముందు దేవుడిని మనం అడగాలి. దేవుడు దావీదు చేసిన ఈ ప్రార్థన నువ్వు రోజు చేస్తే 100% నీ అంతరంగం శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా అంతరంగా ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేస్తారు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే జ్ఞానం కలుగుతేస్తారు. ఏమి జ్ఞానం అంటే మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేసుకున్నామో వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ తెలియజేస్తాయి. అది హల్లెలూయా హల్లెలూయా. అంటే వాళ్ళ జీవితంలో జరిగినవి, జరగబోయినవి, జరగనున్నాయి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో తెలియజేసేదే జ్ఞానాత్మ. ఆ జ్ఞానాత్మ కలిగినప్పుడే యేసయ్య అంటాడు, నాతాను నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటే, ప్రభు నన్ను చూశాను అంటే, అవును చూశాను. తర్వాత నజరేతులో నుంచి ఏదైనా మనిషి చూస్తున్నాను నువ్వు అన్నావు కదా, అప్పుడే నేను నీ యొక్క అంతరంగం తెలుసుకున్నాను, నువ్వు నిజంగా నా శిష్యుడు కాగలవు. చూడండి, అది ఎక్కడో జరిగింది, ఏదో ఊళ్ళో అక్కడ ఉంటాడు. అక్కడ నాతాను అంటాడు అన్నమాట, నజరేతులో నుంచి ఏదైనా మనిషి వచ్చినా అంటే వచ్చి చూడని చెప్తారు. ఆ వచ్చి చూడడం యేసయ్య యొక్క మంచితనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. యేసయ్య ఇంతగా మన కోసమై రిక్తుడై ఆయన తన యొక్క తండ్రి యొక్క ఆ యొక్క సింహాసనములు వదిలిపెట్టి కిరాపుడు శరాపుడు అనునిత్యం ఆయన స్తుతిస్తుంటే స్థుతులన్నీ వదిలిపెట్టి మన కోసమే రిక్తుడై మానవాకారంలో వచ్చి మనల్ని సరిచేసి తండ్రి అయిన దేవుని స్వరూపంలోకి తీసుకురావాలని ఆయన ఆశపడుతుంటే ఈ పరిశీలి చూడండి. ఈ పరిశీలన అసలు పరిశీలన ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడు కూడా యేసయ్యని బాగా పెడుతున్నారు. శాస్త్రంలో పరిచయలు యాజకులు, శాస్త్రంలో పరిచయలు యాజకులు, ప్రతి చోట ఒక పరిచయం ఏసుడు ఒక ముళ్ళలాగా ఎంత బాగుంటుందో యేసయ్య. ఒకసారి ఒక పరిచయాన్ని గద్దించినప్పుడు ఇంకొక పరిచయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి ప్రధాన యాజకులను గద్దించినప్పుడు ఇంకొక ప్రధాన యాజకులను
నేర్చుకోవాలి. కానీ వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పదే పదే ఏసైను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయనేమో భోజనాన్ని పిలిచాడంట. 37వ వచనం. ఆయన మాట్లాడుతుండగా ఒక పరిచయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పందిరి కూర్చున్నాడు. పలానా చోట పందిరి ఇక్కడ కూర్చొని చెప్పినాడు వస్తాడు. ఆ చెప్పిన ప్లేస్లోనే కూర్చోడు. వేసా నేను దేవుడు కుమారు కదా, నాకు అగ్రస్థానం కావాలని కూడా అన్నా. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చున్నాడు. అంత విధేయత వేసాయి. అయితే ఏసయ్య భోజన పందిరి కూర్చోమంటే కూర్చునేసరికి పిలిచిందే పరిచయం పిలిచాడు. భోజన పందిరి ఏసయ్య కూర్చున్నాడు. ఏసయ్య అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతకాలు, గొప్పకాలు, సూచనలు అన్ని తెలిసి ఏసయ్య గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. అవును కదా, దేవుడి కుమారుడు ఈయన గురించి నేను మనం కూడా అంతే. మనకు కొంత మీద తెలిసిందే అయిపోయి దేవుడి పిల్లల మీద ఏమి అబండాలైనా అన్ని పైగా కూడా మనసులో అనుకుంటాం. కానీ అన్ని దేవుడు తెలుస్తుంది. జాగ్రత్త. ఎప్పుడు దేవుడి పిల్లల గురించి మనస్సులో కూడా చెడు ఆలోచిస్తుంటాను. అది తెలిసిపోతుంది. నాకు కూడా తెలుస్తుంది. తెలుస్తా కానీ దేవుడు నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఏసైకి అప్పుడే అర్థమైపోయింది. ఇతను మనసులో అనుకున్నాడు. ఆయన భోజనంలకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిచయుడు చూసి ఆశ్చర్యపడాడు. మనసులో అనుకున్నాడు, మీరంతా ఆయన ఆశ్చర్యపడా, దేవుని కుమారుడు అంటాడు, వాక్యం చెప్తాడు, మళ్ళా బోధకుడు అంటాడు, బోధకుడు అయ్యింది స్నానం చేయకుండా నేను భోజనం చేయమంటే చేసేయడమేనా అని ఏమనుకుంటాడు. వెంటనే ఏసై కూడా బుద్ధి తెచ్చాలని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. అందుకు వెంటనే ఏసై కూడా వస్తాడు. ఎక్కడెక్కడ తప్పుడు ఖండించుకుంటూనే పోతాడు. ఎక్కడ ముందు అక్కడ తీసుకుంటూనే వెళ్ళిపోతాడు. అందుకు ప్రభు వెళ్ళాను దేగగా మనం అంటామా, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు కూడా ఇలాగే చెప్పాలి. వాళ్ళకి ఎవరైనా బిషపుడైనా, దైవజుడైనా, పాస్టరైనా ఎవరైనా తప్పుగా ఖండించాలి. అది దేవుడి లక్షణం. ఇక్కడ చూడండి, పరిశీలన మీరు అంటున్నారు. అంతేగాని అడ్డుగోలుగా మాట్లాడాలి. కొంతమంది ఇలా అంటారా అలా అంటారని మనం ఏం చేస్తాము, అడ్డుగోలుగా మాట్లాడుతుంటారు. మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ మాట్లాడి అదిగా మిమ్మల్ని గురించి కాదే మాట్లాడింది, అక్కడే మాట్లాడింది వాళ్ళ కోసమే. కానీ మళ్ళా కవరింగ్, ముందు కవరింగ్ వేషధారణ యథార్థంగా చేస్తే మీరు అంటున్నాడు. పరిశైలైనా మీరు చేసి అంటున్నాడు. పాస్టర్లైన మీరు, సేవకులైన మీరు, ఎవెంజలిస్ట్ అయిన మీరు, లేకపోతే పలానా పని చేస్తున్న మీరు, పలానా అధికారులు, అధిపతులు, సంఘ పెద్దలు లేదా సంఘ నాయకుడు, మీరు 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 అదే చెప్పాలి. ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు అధికారం చేయాలి. మీరు గిన్నెలు, పల్లెములు వెలుపల శుద్ధి చేయడం కానీ మీ అంతరంగము దోపుడుతోనూ చెడుతనంతోనూ మీ పైకి బాగా స్నానం చేసి తెల్లబడేస్తుంటే ఓ అమ్మా ఎంత ఇదో ఇలా పెద్ద అని అనుకుంటారు. కొంతమంది ఇస్తులు లేని బయటకు పోయినా అంటే ఏమో పెద్ద ఇంత తినడానికి మింగడానికి బ్రతుకు లేకుండా బయటకు మాత్రం బిల్డప్ కలిస్తున్నారు. చాలా మంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు చదివి 7 చదివారు. లేదు సార్ అనుకున్నా లేకపోతే అన్నా ఏమి ఇరగబడుతున్నారు అంటే వాడు ఏమి కారణాలు నన్ను చెబుతాను. ఒక అబ్బాయి అంత ఇదిగా ఎందుకు వాళ్ళకి బిల్డప్ ఇస్తారో ఏమో తెలియదు. వాళ్ళు చూస్తేనేమో చిన్న ప్లేస్లో ఉంటారు. కొంతమంది ఎంఎస్సీ బీఈ చదివిన ఎంత విధేయత దేవుడు మన దగ్గరకు వస్తారు. లెక్చరర్ కదా, ఎంఎస్సీ ఎంత విధేయత వస్తారు చూస్తున్నారా మీరు. అవ్వక ప్రతిదీ కూడా వస్తున్న దాంట్లో కూడా దేవుడు మనల్ని గమనిస్తుంటారు. విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పైకి ఎంత వెళ్ళపించుకుంటున్నారు. నేను ఫస్ట్ అయిన అది ఇదని హంగామా హడావిడి, నేను అధికారిని, నేను సంఘంలో అది ఇది, నాకు ఆ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది, నేను రాజకీయ నాయకుడు ఏమేమో చెప్తున్నారు. కానీ లోపల మాత్రం అంత దుర్వాసన. అందుకని ఇక్కడ తేగడం అంటున్నాడు. మీరు పైకి బాగానే ఉన్నారు కానీ అంతరంగం దేంతుందంట, దోపుడుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. ఇలాంటి కాలంలో మన అంతరంగం కూడా దోపుడుతోనే దోచుకోవాలి అనుకుంటున్నాం మేము ఇతరులు అక్రమంగా. ఈరోజు మా చెల్లి ఒక విషయం చెప్పింది. వాళ్ళ పొలాలు అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి కొందరు ప్రయత్నించారు. అది తెలిసింది. ఇప్పుడు వాళ్ళకు మళ్ళా ఎంక్వైరీ పెట్టిస్తా ఉంది. హల్లెలూయా. ఎంత నీచుడు చూడండి. అన్నదమ్ముల పొలం కలుపుకోవడానికి చూస్తే నీచుడు. ఇక్కడ కలుపుకోవచ్చు,
దేవుని రాజ్యంలో భయంకరమైన శిక్ష ఇక్కడ కూడా ఉంటుంది. మళ్ళా ఇక్కడ కూడా అక్రమము చేయని వారికి ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు, ఊరుకోడు. అందుకనే ఇక్కడ కూడా యేసయ్య ఇప్పుడే చెప్తున్నాడు, మీరంతా కూడా బాగానే మీరు అనుకుంటున్నారేమో చెడుతనంతో ఉండి మీ యొక్క అంతరంగం బాగలేదు, దోపుడుతో వేరే వాళ్ళది దోచుకోవాలా, మీకు మీగా కష్టపడి సంపాదించాలి, మీకు మీగా కష్టపడి ఏదో ఒకటి నూతనమైన విధానంలో చేద్దామని అనుకోరు, వేరే వాళ్ళు చేసిన దాన్ని దోచుకోవాలా అనుకుంటున్నారు. కొంతమంది వేరే వాళ్ళు పెట్టిన స్కూల్ లాక్కోవాలని, వేరే వాళ్ళు పెట్టిన ప్రేయర్ ఫెలోషిప్ లో లాక్కోవాలని, వేరే వాళ్ళు అనుసరిస్తే దాన్ని చేయాలని అనుకుంటుంటారు చాలా మంది. ఫస్ట్ లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి అంటే మేనేజ్ టీచర్ ఛాన్సాలు ఇస్తాను, సండే స్కూల్ లేదు, యూత్ అంతే, స్టిల్ 2 తర్వాత ఎక్కడ కూడా క్యాండిడేట్ సర్వీస్ లేదు, ఇంటికి ప్రాంతం లేదు, ఫెలోషిప్ ప్రాంతం లేదు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన నడిపించి ఆయన గైడ్ చేస్తాడు. కానీ వాటిని నచ్చిపోతారు. అందుకే విశ్వాస దాచులని ఇట్లా అన్నాడు దేవుడు. ఇక్కడ యేసయ్య ఎలాగన్నాడో మీరంతా కూడా పైకి బిళ్ళకు భావిస్తున్నారు, కానీ మీ హృదయ రంగం అంతరంగం ఏం బాగలేదు, దేవుని సన్నిధికి చేయలేదు కాదు. ఈ రాత్రి నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. మన అంతరంగం దేవుడికి ఇష్టంగా యథార్థంగా నీతిగా నిజాయితీగా ఉంటేనే దేవుడి రాజ్య వారసులో మనం అవుతాం, లేకపోతే లేదు. ఇక్కడ అందుకనే యేసయ్యన్నాడు, దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. ఎప్పుడు ఎంతసేపు వేరే వాళ్ళు చేసిన దాన్ని చెడగొట్టాలి లాక్కోవాలి, చెడగొట్టాలి లాక్కోవాలని చూస్తున్నారా? ఇదేనా మీ బ్రతుకులు అన్నట్టుగా మాట్లాడి మళ్ళీ ఏమన్నాడు, అవివేకులారా, మీకు అసలు వివేకం లేదు, వివేకం లేదు. ఇంకా ఎన్నో ఉంటాయో వీళ్ళకి తిరుగుదల రాశాడు. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వారు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయండి. మీకు కలిగినవి ధర్మం చేయకుండా అంతా వేరే వాళ్ళే దోచుకుంటున్నారే. అంటే చాలా దోచుకొని ఇంకా పెట్టుకున్నారు, కానీ ఒకరికి మాత్రం ఒక పైసలు లేవు 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 అనేవాళ్ళు అనమాట. రకాలు వాళ్ళ దగ్గర ఉంది కానీ లేవు. కలిగినవి అన్న ఉన్న వాటినే, లేని వాటిని కాదు. ఆమె 2వ సంవత్సరంలో ఆమె నీ దగ్గర ఏముందామంటే ఉన్నదే చెప్పింది. ఆమె కొంచెం ఉంది, ఉన్నదాన్నే ఇచ్చేసాయి. నేను దానికోసం ఎందుకు తాపత్రయపడతా? నీ దగ్గర ఏది ఉంటే అదే ఇచ్చేసాయి. ఫస్ట్ నీ దగ్గర ఉన్న సమయం దేవునికి ఇవ్వు. నీ దగ్గర ఉన్న ప్రథమ పిల్లల్ని ఇవ్వాలి. ప్రతి దాంట్లో ఇవ్వాలి. మనం అన్నిటికంటే శ్రేష్టమైనది మన సంతతిలో జయిష్ఠుడు దేవుడికి సమర్పించాలి. అలా సమర్పిస్తే ప్రపంచంలో ఎప్పుడో మారిపోతుండేవాడు. లేదు అలా చేయటంగా. ఎవరు సమర్పిస్తారంటే వాడు ఇంటర్ చదివి 4 సార్లు పల్టీ కొడితే అరే ఇంకొద్దులేరా, నువ్వు పనికి రావాలని దేవుడు ఆడుస్తుందే, ఇంటర్వ్యూ సార్ లేదా సేవపోతే యాదవ్ పని చేసుకుంటే ఎవరో నుంచి తిరిగి పెడతారు, కొంత కాంకరిస్తారు, ఎందుకు పని చూడండి. అంతరంగం చెడు. లేకపోతే పాస్టర్లు అయితే ఎవరైనా మంచి పిల్లలు ఇస్తారే, పాస్టర్ అయితే కొంచెం ఒక గౌరవం ఉంటుంది కానీ అని చెప్పి ఇలా చెడ్డ ఆలోచనలో దైవజనుడు అయితే దేవుడు అక్కడ అన్ని పెట్టి వరుసగా ఎవరు అడుగుతుందో తెలుసా? దేవుడు అడగక ముందే దక్షిణ దేశం రాని అడుగుతుందంట. ఈ తరం వారు ఎలాంటి వారంట చూడండి. 30 వచనం యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉండునో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండెను. దక్షిణ దేశపు రాణి. ఎవరు దక్షిణ దేశం రాణి? శేబరాణి భూ దిగంతంలో నుండి వచ్చిందంట. దేవుడి గురించి తెలుసుకోవడానికి అంత ఆసక్తి, అంత తపన. భూ దిగంతం అంటే ఆమె ఆ చివర కొన ఉంటే ఈస్ట్ కొన సొలొమోను రాస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఆమె రాగలిగింది దేవుడి నుంచి తెలుసుకోవడానికి. మరి మనం ఈ వీధిలో నుండి దేవుడి గురించి వినడానికి రాకపోతే ఖచ్చితంగా దేవుడు విమర్శ చేస్తాడు. ఈ వీధిలో ఎంత వరకు వాక్యం వినబడుతుందో అంతవరకు వాళ్ళందరికీ తగిన తీర్పు దేవుడు ఇస్తాడు. తీర్పే కాదు, శిక్ష కూడా ఇస్తాడు. తీర్పుగా వాడు శిక్ష ఉంటుంది, తీర్పులో భయంకరమైన తీర్పు ఉండదు. ఇక్కడ శిక్ష ఉంటుంది, అక్కడ తీర్పు ఉండదు. శిక్ష వచ్చినప్పుడన్నా భయపడుతున్నారంటే లేదు. భయం ఎదురాడే తిరుగుబాటు స్వభావం, తిరుగుబాడే మనస్తత్వం. ఇస్రాయేలు తిరుగుబాడే అవినేత ద్వారా కనాను చేరలేకపోయినారు. ఇలాంటి కాల సమయంలో మనం కూడా అలాగే ఉన్నామేమో. ఇక్కడ దక్షిణ దేశపు రాణి ఎంత బాగా వారి మీద నేరస్థాపన చేయదు. ఎవరి మీద అంటే ఈ తరం వారి మీద. ఈ తరం వారు ఎలా ఉన్నారంటే దుష్టుడు. వాళ్ళు వచ్చారు దుష్టత్వం కలవాలి, దుష్ట క్రియలు. అందుకే కదా మనం చూస్తున్నాం జిర్మియాలో, మీరు చేసిన మీ దుష్ట క్రియలను బట్టే ఈ కీడు వచ్చింది. చదవండి
25వ అధ్యాయము ఇర్మియా 25వ అధ్యాయం 29వ వచనం. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? దేవుడు కోసం చేస్తున్నాడు. కీడు చేయడానికి మిమ్మల్ని నేనే పుట్టించిన సృష్టికర్త నేనే. మిమ్మల్ని ఆశీర్వదించిన, మిమ్మల్ని చీకటి నుంచి బయటికి తీసుకొచ్చిన, భయంకరమైన నరక యాత్ర నుంచి మేము బయటకు తీసుకొచ్చిన, నరకంలో పడకుండా మిమ్మల్ని సేవ్ చేయాలని రక్షణ అందించిన. అయితే మారు మనసు పొంది కొంతకాలం దేవుని ప్రేమలో ఉండి ఆరంభం, ఆత్మీయమైన ఆరంభం బాగానే ఉంది. నీ ఆత్మీయ స్థితి అంతం సరిగానే, అంతంలో మీరు శిక్షాలకు అయిపోతున్నారు. నేను శిక్షింపక మాంటానా? ఖచ్చితంగా శిక్షిస్తాను. ఎంత తేలిగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నా పేరు పెట్టబడిన పట్టణమునకు, ఆయన పేరు పెట్టినటువంటి వాళ్ళే, ఆయన ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించి ప్రతిష్ఠించిన ఇశ్రాయేలులనే దేవుడు క్షమించినప్పుడు, దేవదూతలనే దేవుడు క్షమించినప్పుడు, నీవు నేను ఏ పాటి వారం ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు కనికరముల తండ్రి, ప్రేమ గల తండ్రి అని మన రత్న చెప్పింది. ఆయన తప్పులు క్షమిస్తారని, పాపం చేయడం క్షమించుదేవా, పాపం చేయడం క్షమించుదేవా, పాపం చేయడం క్షమించుదేవా అనుకుంటుంటే ఒకసారి మొత్తేస్తాను. ఆ పాపమే నేను పట్టుకుంటుంది. దేవుడు ఏం చేయకపోయినా నీ పాపమే నేను పట్టుకొని నేను నలుపడి కింద పడేస్తాను. హఠాత్తుగా ఎవరు అనుకోని పరిణామాలు, వాళ్ళు చనిపోతున్నాడు అనుకో, కానీ చనిపోతున్నారు. ఎందుకు? హఠాత్తుగా కీడు సంభవిస్తుంది. కారణం ఏంటంటే దేవుడు చేసిన వేళను మర్చిపోవడమే, విశ్వాసఘాతకులు కావడమే. వీళ్ళు విశ్వాసఘాతకులు అయినందుకే వీడు అంటున్నాడు, మీకు శిక్ష లేకుండా పోనా? వీళ్ళు శిక్షింపబడకపోరు, ఖచ్చితంగా శిక్షించబడతారు. భూమిలో నివాసులందరికీ నేను ఖడ్గము నడిపించుతున్నాను. చూడండి, ఖడ్గము అంటే ఏంటి? వర. ఖడ్గం అంటే ఇది చావు. ఏదో ఒక విధంగా కింద పడి చనిపోవడమో, ట్రైన్ కింద పడమో, ఏదో ఒకటి ఏదో ఒక విధంగా చస్తున్నాను. అందుకే ఇక్కడ ఖడ్గమును రప్పించుతున్నాను. ఇదే సైన్యముల అధిపతి యెహోవా. తర్వాత అంటాడు, కాబట్టి నేను ఈ మాటలన్నింటినీ వారికి ప్రకటించి ఇలాగూ చెప్పవలను, ఉన్నత స్థలంలో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరంలో వినిపించుచున్నాడు. ఆయన పిల్లలైతే ఆయన స్వరం విన్నారు. నేనంటే అంట, అలాంటి వాళ్ళు రాలేదంటే వాళ్ళు నా పిల్లలు కాదు, నా స్వరం వినారు. నా పిల్లలైతే నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పిల్లలు వాళ్ళ తల్లి స్వరాన్ని విన్నాడు, కానీ నా పిల్లలు ఏసై అంటాడు, నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు మళ్ళా అన్ని ఎంత విన్నా పోవు, వాటి స్వరాన్ని వినవు. ఎన్నిసార్లు ఇక్కడికి రా, అక్కడికి రా, నువ్వు సండే స్కూల్ టీచర్ చేయి, లేకపోతే ఆదివారం రమ్మా, నువ్వు సోమవారం రమ్మా, మంగళవారం రమ్మా అంటే వినరు. ఎందుకు? దేవుడి పిల్లల దేవుడి స్వరమే ఉంటాయి. నా గొర్రెలు నా స్వరాన్ని ఉంటాయి. అన్యుల స్వరం అని వినవు. మరి అన్యుల స్వరం వింటున్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. చూడండి, ఇంకా ఏమన్నాడు ఇక్కడ? తన మంద వేయి స్థలమునకు విరోధంగా గర్జించుచున్నాడు. తన మంద వేయి స్థలం అంటే సంఘమునకు విరోధంగా. సంఘమునికి ఇది చాలా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ శరీరులందరితో ఆయన వ్యాఖ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గములకు అప్పగించినాడు. ఎవరిని అప్పగించినాడ? దుష్టులను ఖడ్గములకు. తర్వాత 40 రీసెంట్ గా ధ్యానం చేస్తుంది. 44వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయినా, మీరు చేసేటవన్నీ ఇంకా సహించలేక మీ వ్యక్తి అనుకోకుండా మీకు వచ్చింది. ఎందుకంటే మీ దుష్టక్రియలు చేసిన వేళను మర్చిపోయి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తుంటే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? మీ దుష్టక్రియలను, మీ అక్రమం, మీ దౌర్జన్యం, మీ బలత్కారం, మీ అన్యాయం, మీ అవినీతి కార్యాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పటికి బాగున్నారని నిలబెడుతున్నారేమో, ఇప్పటికి ఏం జరగలేదే, మాకు బాగుందిలే అని అనుకుంటున్నారేమో. ఒక రోజు వస్తుంది, ఈరోజు రాసి పెట్టుకోండి. మైక్ ద్వారా వాక్యం వినేవాడు ఈరోజు బాగుందని విరమిస్తే ఒకరోజు దేవుడు నీ ముందు వెంటనే పెట్టి న్యాయ విమర్శలకు తెచ్చి నిన్ను శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడి పని చేసేటప్పుడు న్యాయబద్ధమైన విధానంలో చేయాలి.
దేవుడి పనిలో, దేవుడి సంఘంలో ఏదైనా చేస్తే ముందు మన ఇంటి వారిని మనం కాపాడుకోవాలి. ఎవరైనా తన స్వకీయులను సంరక్షించకపోయిన కదా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడు. అవిశ్వాస కన్నా చెడ్డవాడు దేవుడి మందిరంలో ఎలా పనిచేస్తాడు? దేవుడు అడుగుతున్నాడు, నా మందిరంలో అవిశ్వాస కన్నా చెడ్డవైంది ఎంత ధైర్యం నీకు అని అడుగుతాడు. నువ్వు ముందు నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేవు, నీ కుటుంబాన్ని సరిపెట్టుకోలేవు, సంఘంలో ఎలా బాగుంటావు, ఏడుతావు, ఎలా పాలిస్తావు, క్వశ్చన్ చేస్తాడు దేవుడు. మనం ఎప్పుడు మన కుటుంబాన్ని గురించి ముందు, అందుకనే 2000 సేన అనే ధైర్యం పెట్టిన వ్యక్తి ప్రభువా నేను నీతో పాటు సేవకు వస్తా 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 అని బతిమాలాడు. ఏసే రా అన్నాడా? ఏమన్నాడు? ముందు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటికి చక్కబెట్టుకో. వీళ్ళందరికీ ఇంటికి చక్కబెట్టుకున్న వాడే 12 మంది శిష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఇస్కరియోతు పిల్లలు తప్ప, ఎందుకంటే ఇస్కరియోతు ఏసే పిలవలేదు, అతనంతా పిలవల, మిగతా వాళ్ళంతా పిలిచిన వాళ్ళ కుటుంబం అంతా దేవుడికి సరెండర్ అయిపోయింది. అందుకనే పలుమారు పేతురు ఇంటికి, యోహాను ఇంటికి, లాజరు ఇంటికి, వీళ్ళ ఇళ్ళన్నీ యేసు ప్రభుకు ఎంతగానో పరిచయం చేసినారు. ఒక మరి పూజ భార్య, ఆమె అయితే నిజంగా కోశాధికారి భార్య యోహన్నా ఎంత ఇదిగా ఏసైకి పరిచయం చేసినారు. స్త్రీలంతా కూడా తమ స్థిరాస్తులతో ప్రభుకు వాళ్ళు పరిచయం చేసి అని రాయబడింది లేఖన భాగంలో. అంత రంగంలో మనం ఇలాగ ఉండకూడదు. ఉంటే మన యొక్క దుష్టక్రియను చూసి మీరు చేయు దేయ కృత్యములను ఎంచి ఇక్కడ సహింపలేకపోయింది కనుక నేనున్నట్లుగా మీ దేశం ఎలా ఉందంట, పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదంగాను, నిశ్చలంగాను ఆయన చేశాను. ఇది ఒక కుటుంబం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక వీధి కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఒక దేశం కావచ్చు. లేదు, అందుకని అంటున్నాడు కదా, యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రం బట్టి కట్టడం బట్టి ఆయన తన సాక్షాత్తంగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక మీరు ధూపం వేయించి యెహోవాకు విరోధంగా పాపం చేసింది కనుకనే నేనున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించాను. మీకు ఎందుకు ఈ రోజు ఈ కీడు వచ్చింది అంటే దేవుడి మాట వినలేదు, దేవుడు చేసిన మేడం నచ్చిపోయినారు, విశ్వాస ఘాతకులు అయిపోయినారు. విశ్వాస ఘాతకులు అందరి ఇళ్ళ నుంచి ఇదే వస్తారు. అలాగనే భక్తిహీనులు, ఒకప్పుడు భక్తి ఉంది కానీ ఇప్పుడు లేదా భక్తి. భక్తిహీనులు అందరి ఇంటి మీద కూడా అదే వస్తుంది అనేది వాక్యంలో. దుష్టుల ఇంటి మీదకి శాపం పెళ్ళున దిగుతుందంట. పెళ్ళున అంటే అనుకోకుండా, వాళ్ళు అనుకోని జరుగుతుందని అనుకోని విధానంలో దిగుతుంది. ఇలాంటి కాలసందు మనందరము దేవుడికి ఇష్టంగా ఉండాలి. అలాగనే ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనాను కొంచెం కిందనైనాను పెట్టాడు అంటే నువ్వు రక్షణ అనే దీపాన్ని వెలుగుతుంటే నువ్వు అనేకం వెలిగించాలి. అలాంటి వాళ్ళకు వెలుగులేదు, వాళ్ళ వాక్యం తెలియదు, ఖచ్చితంగా వాక్యం చెప్పాలి, ప్రభు సన్నిధికి నడిపించాలి. దేవుడు ఎక్కడ ఉంటావు? నీ దగ్గర ఎంతో మంది నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ పనిలో కానీ, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ నిజంగా నేనైతే ఎంత స్థుతిస్తున్నాను రోజు బ్లెస్సింగ్ దిగ. ఈ చిన్న వయసులో ఆ పిల్లలు అప్పుడు రత్న వీళ్ళు కూడా ఇంకా చాలా మంది కాంతమ్మ, అన్నపూర్ణ, జయంతి వీళ్ళంతా వాళ్ళ టీచర్స్ నే తీసుకొచ్చినారు. 12 మంది స్టాఫ్ ఉంది కదా రత్న. అక్కడ ఒకరోజు అంటే వాళ్ళకు తిన్నాళ్ళప్పుడే ఎప్పుడో ఫంక్షన్ చేసినారని వీళ్ళు కృష్ణమస్తప్పుడు మన ఇంట్లో భోజనం చేయించినారు. అన్ని తెచ్చిచ్చినారు వాళ్ళే, నేనే చేసిన సంతోషపడి వాళ్ళందరికీ వాగ్దానాలు ఇచ్చి అది ఇప్పటికీ చెప్తా ఉన్నాడంట. సార్ ఎవరంటే అదే తండ్రి వాళ్ళ రాఘవేంద్ర స్కూల్ సార్, మరి ఏం పేరు చంద్ర, నేను అప్పుడు చంద్రకి అక్క ఉంది, చంద్రశేఖర ఏదో పేరు. వాళ్ళకి అద్భుతం ఏంటంటే వాళ్ళ భార్య విషయంలో కొంత వీక్నెస్ అయ్యి పిల్లలు కాక చాలా సఫర్ అయ్యేటప్పుడు అప్పుడు వెంటనే నేను ప్రే చేసి నీకేం కాదమ్మని ప్రేరణ ఆర్డర్ వచ్చింది. ప్రేరణ ఇచ్చి పంపించిన అది గుర్తు చేసినాడు సార్, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నా మేడం మీరు ఆ రోజు చెప్పినందుకు నేను ఆపరేషన్ చేయించలేదు, అందుకే నాకు ఈ కొడుకుంటున్నాడని ఆ కొడుకే మాకు ఆడ క్యాండిల్ సర్వీస్ పెట్టించినాను పిలిచి మరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది విషయంలో దేవుడు మేలు చేస్తే అన్నిలో గుర్తుంది కానీ మన వాళ్ళు విశ్వాస ఘాతకులు అయిపోతున్నాం. వద్దు, దేవుడి ఉగ్రతకు గురి కావద్దు. దేవుడు ఎప్పుడైనా ఉగ్రతకు మలుస్తాడు. ఇప్పటికి బాగుందనేసి మనం మౌనంగా ఉంటే ఒకరోజు హఠాత్తుగా వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉన్నారు. రక్షణ పొందిన నీవు అనేకులను ప్రభువులోకి నడిపించాలా కానీ అక్రమమైన మార్గంలో పోదు. అందుకనే ఎవడైనా ఎంత తేడాగా చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనా దీపము వెలిగించి చాటు చోటునైనా కొంచెం నీ హృదయంలో నీ రక్షణ
కూడా ఏం కలిసి అది 10 మందికి వెలిగించాలి, అప్పుడు నీకు షైన్ అవుతావు. తర్వాత చూడండి, దీపస్తంభం మీదనే పెట్టును, నీ దేహములకు దీపం ఏంటి? కన్నే. కనుక నీ కన్ను తేజగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కన్ను తేజగా ఉండాలి అంటే, మనకున్న వెలుగు చీకటి కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? కన్ను తేజగా ఉండాలన్నా, మన దేహం పాడు కాకూడదన్నా మనం ఏం చేయాలి? అది వాక్యమే వెలుగు కదా, చక్కగా ఎదురు కదా. తర్వాత 119 11వ విషయం చదవండి, 9-11. నీ వాక్యము దీపం అర్థముకు ఉన్నది. మొదటి నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన చూసేటప్పుడు నా కన్నులు తెరువుదేవా, కన్నులు తెరవాలి. తర్వాత యోగు అంటాడు 31:1 చదవండి. యోగు 31:1. నేను నా కన్నులతో ఈ రోజు నీకు అడ్డం చేయండి. ప్రతి ఒక్కరు కన్నులతో నిబంధన చేసుకోవాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకోండి. కన్నే కన్నే ఎలాగో చూస్తున్నాం అంటే పరస్త్రీని చూడకూడదు. ఎంత తేలిగా నిర్వీగిన పురుషులందరూ నిర్ధారణ చేసుకుంటే కుటుంబాలు బాగైపోతాయి. కుటుంబాల్లో అలజడి ఉండదు, గొడవలు ఉండవు. కన్నుతో నిబంధన చేయాలి. పక్కింటి అమ్మాయిని నేను చూడను, పరాయి స్త్రీని నేను చూడను. ఎంతసేపు ఆ భార్యనే చూసుకుంటా, లేదా నా పిల్లలు మంచిగా చూసుకుంటా. అదే చెడు ఆలోచనతో వేరే స్త్రీని చూడకూడదు. అలాగే వేరే పిల్లల గురించి కూడా మనకు చెడు ఆలోచన ఉండకూడదు. మన పిల్లలు ఎదగాలి, మన పిల్లలు ఆత్మీయంగా బలపడాలి, ఇదే ఆలోచన ఉంటే. అలాగే స్త్రీ కూడా పురుషుల గురించి ఆలోచించదు. పురుషులు ఉన్నప్పుడు బయటకు మనం వెళ్తున్నప్పుడు సరైన విధానంలో మన వస్త్రధారణ ఉండాలి. చాలా మంది స్త్రీలు నిజంగా చెప్పాలనుకుంటే చాలా బాధ, భయంకరంగా వేస్తుంటారు బయట. వద్దు, కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. బయట కూర్చున్నప్పుడు నీ యొక్క శరీరం ఇద్దరు కనపడుతుందా లేదా చూసుకొని కూర్చోండి. ఇద్దరితో మాట్లాడేటప్పుడు పురుషులు ఉన్నప్పుడు మన యొక్క వస్త్రధారణ సరిగా ఉండాలి. ఇతరులకు పాపం వాళ్ళలో ప్రేరేపింప చేసేలా నీ శరీరం ఉండకూడదు, గుర్తుపెట్టుకో. దానికి నువ్వే కారణాలైపోతావు. పాపము చేయడానికి ఎడవము కారణమయ్యాయి. అలాగే వేరే వాళ్ళకు చెడ్డ ఆలోచన వచ్చేలా నీ శరీరం యొక్క అవయవాలు ఇతరులు కనపడగా ఉండకూడదు. అది నువ్వే కారణం అయిపోతావు, వాళ్ళు కాదు, చూసినది కాదు. వాళ్ళు నువ్వు చూసేలా నీ ప్రవర్తన ఉంది కాబట్టి వాళ్ళు చూశారు, కాబట్టి నువ్వే ముందు దోషి, వర్షవా దోషి. అందుకనే దేవుని దగ్గర ఎంత గోచారిలో అంత గోడదండి కాబట్టి అందరి మొక్కి కన్నా కుమార సులభను పరిస్థితి వ్యామోహం వద్దు నాయన. నీకు సామెతలు 30లో ఆమె ఎంత బాగా చెప్తారు. 7:30 రెండింటిలో నీ తల్లి ఉపదేశం వినవు. నీ తండ్రి కొంచెమే చేసినా కానీ తల్లి చాలా ఉపదేశించింది సులభను. పరిస్థితి వ్యామోహం వద్దు అని ఎంత ఇప్పుడు విన్నా. కాబట్టి ఇవన్నీ కూడా కండక్ట్ చేయండి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.